హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఇవాళ మనం గ్రీన్ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుట్నాలు, కొంచెం చింతపండు, కొంత కొబ్బరి ముక్కలు, 2 అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు 4, 2 పచ్చిమిర్చి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాలు వేసేద్దామండి. పుట్నాలు వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీరని యాడ్ చేద్దాం. అలాగే 4 కొబ్బరి ముక్కలు, 2 అల్లం ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 2-3 పచ్చిమిర్చి ముక్కలు. తర్వాత మనం ముందుగా కొంచెం నానబెట్టిన చింతపండు ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసేద్దాం. ఇందులో టేస్ట్ కావాల్సిన కల్లుప్పు వేద్దామండి. కల్లుప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని మనం ఒక గిన్నెలో తీసుకుందాం. చూడండి గ్రీన్ చట్నీ ఎలా ఉందో. దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కొన్ని పచ్చిపప్పు, బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసుకుందామండి. ఇలా పోపంతా వేగిన తర్వాత గ్యాస్ కట్టేసుకొని జార్లో తీసుకుందాం చట్నీలోకి. చూడండి గ్రీన్ చట్నీ ఎలా ఉందో. టేస్టీ గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.